శ్రావణ మాసంలో నాగుల పంచమి అలాగే జంధ్యాల పౌర్ణమి, దీన్నే రాఖీ పౌర్ణమి అంటాం కదా, అదే రోజు వస్తుంది. వీటితో పాటుగా కృష్ణాష్టమి కూడా ఎంతో వైభవంగా చేసుకుంటాం. మరి వీటి వైశిష్ట్యం గురించి తెలియజేస్తారా? అసలు శ్రావణ మాసం నెలలో ఒక్కరోజు కూడా పండగ లేకుండా ఉన్నటువంటి రోజు లేదు. అవును, ప్రతిరోజు పండగే శ్రావణ మాసం అంతా. తిథుల్లో మీకు మిగతావన్నీ తిథులు తీసుకుంటే ఓ 2 రోజులటో 3 రోజులటో ఏం ప్రత్యేకతలు లేకుండా ఉండొచ్చు గాక, కానీ శ్రావణ మాసంలో ఒక్క తిథి కూడా వదిలిపెట్టకుండా అన్నిటిలోనూ పండగలు ఉంటాయి. అందులో మనందరికీ ఇష్టమైనటువంటి, మనందరి హృదయంలో ఉండి మనకి గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ పుట్టినటువంటిది కృష్ణపక్ష అష్టమి రోజు వస్తుంది. ఎలాంటి కృష్ణుడు భాగవతంలో చూస్తే తెలుస్తుంది. ఎలా తరింపజేస్తాడో, ఆయన వైపు ఎలా అలా లాక్కొని తీసుకొని వెళ్ళి హృదయంలో పెట్టుకుంటాడో ఆ కృష్ణ పరమాత్మని చిన్న చిన్న బుడి అడుగులు వేసుకుంటూ ఇంట్లో ఆయన పాదాల గుర్తుగా ఆ పిల్లవాడి యొక్క ఆ లీలలు, బాల్య లీలలు, భాగవతంలో చెప్పబడినటువంటి లీలలన్నిటినీ మనకు గుర్తు చేస్తూ ఇంట్లోకి అలా పాదాలు వేసుకుంటూ చిన్ని కృష్ణ నిన్ను నెర నమ్మియున్న వాడనిరా అనే కీర్తన ఏదైతే ఉందో అలా కృష్ణుణ్ణి నిత్య నిరంతరము మనం తలుచుకునేట్టుగా మనకి కృష్ణ పరమాత్మ స్పర్శనిచ్చినటువంటి మాసం శ్రావణ మాసం. దానికంటే ముందుగా మనకి జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని రెండుగా పిలుస్తాం. ఈ రాఖీ పౌర్ణమి పూర్వం ఉత్తరాది వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు, దక్షిణాదిలో చాలా కాస్త తక్కువ చేసేవాళ్ళు. ఈ రాఖీ పౌర్ణమికి ఏ ఆడపిల్ల అయితే వెళ్ళి అన్నయ్య చేతికి అలా చక్కగా అద్భుతంగా రాఖీ అనేటటువంటిది ఒకటి కడుతుందో, ఆ రాఖీ అనేటటువంటిది కట్టడం వల్ల ఈమె మాంగళ్యం చాలా గొప్పగా ఉంటుంది. అలా తన వదిన యొక్క మాంగళ్యం కూడా గట్టిగా ఉండాలి, ఈ రెండిటినీ గట్టిగా ఉండాలి అని పుట్టింటిని మెట్టింటిని రెండిటినీ ఆలోచించి స్త్రీ చేసేటటువంటి ఆ కార్యక్రమం ఏదైతే రక్షాబంధన ధారణ ఉందో అది ప్రత్యేకంగా పౌర్ణమి రోజు, శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి రోజు కనుక మనం ఆచరించినట్లయితే ఇది బలిని తలుచుకుంటూ మనం చేస్తాం అన్నమాట. బలి పాతాళంలోకి వెళ్తాడు, బలికి సంబంధించినటువంటి శ్లోకం చెప్పుకుంటూ ఇది కట్టుకుంటారు. ఆ తర్వాత అదే రోజు యజ్ఞోపవీతాలు మార్చుకోవటం. ఆడవాళ్ళు మగవాళ్ళకి రక్షగా చేతులకు కడతారు, కానీ పురుషులకి ఏమిటయ్యా రక్ష అంటే నూతన యజ్ఞోపవీత ధారణం. వాళ్ళు చేసే అన్ని కర్మలు ఇంకా నూతనోత్తేజంతో చెయ్యాలి అంటే వైదిక కర్మలు, నిత్య నైమిత్తిక శ్రౌత స్మార్తాది కర్మల్ని చెయ్యాలి అంటే యజ్ఞోపవీతం చాలా ప్రధానం. ఇలాంటి యజ్ఞోపవీతాన్ని ఆ రోజు కొత్తగా ఉపనయనమైన వాళ్ళకి ఉపాకర్మ చేస్తూ చేస్తారు. అలాగే మనకి సంబంధించి ఏదైతే పాతగా మొదటి నుంచి వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఉపాకర్మ చేసి యజ్ఞోపవీత ధారణ అంటే అన్ని కర్మలకి మనకి పూర్ణమైన లైసెన్స్ ఇచ్చేటటువంటి మాసం ఏదైనా ఉంటే అది ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి. అంటే చూడండి ఎంత గొప్ప ఋషి మన ఋషి. ఇటు స్త్రీలని అటు పురుషులని అందరినీ ఎలా కర్మకి సమన్వయం చేయాలి, అందరినీ కర్మ వైపు ఆలోచించేట్టు ఎలా చేయాలి అనే విషయము ఆయన మనకి సుస్పష్టంగా అక్కడ నేర్పిస్తున్నారు. ఇక మూడోది నాగుల పంచమి. ఈ నాగుల పంచమి ప్రత్యేకంగా మనకి ఈ తెలంగాణ, మహారాష్ట్ర ఇటు ప్రాంతంలో చేస్తారు. ఆంధ్ర ప్రాంతం అంతా నాగుల చవితి అని చేస్తారు, కార్తీక మాసంలో వచ్చే చవితి. అయితే ఈ శ్రావణ పంచమి, ఈ నాగుల పంచమి ఇప్పుడే వర్షాలు పడతాయి కదా, పుట్ట మొత్తము నీళ్ళు వచ్చి చాలా చిందర అయిపోతుంది కదా, అన్ని పాలు తీసుకొని వెళ్ళి పుట్టలో పోస్తే అందరూ పాముకి పాలు పోయటం అనుకుంటారు. కాదు, పుట్టలో ఆ పాలు పోయటం వల్ల కొంచెం గుడ్లు లాంటివి కొట్టి వేయటం వల్ల జిగురొచ్చి వర్షానికి దాని ఇల్లు గట్టిగా నిల్చుంటుంది. పాముని కాపాడటము అంటే పాముని కాపాడటమే కాదు, పుట్ట లోపల ఉండేటటువంటి ఆ పుట్టంతా కరిగి లోపల కిందకి వెళ్ళి ఆ పాముకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కాపాడటం కోసం శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఇది చేస్తారు. కాబట్టి శ్రావణ మాస ఈ పంచమి ఏదైతే ఉందో ఆ నాగపూజ అనేటటువంటిది చేసి విశేషంగా మన శరీరం అంతా నిల్చుంది అంటే కుండలిని శక్తి వల్లే. ఆ కుండలినికి ప్రతీకగా ఈ మాసంలో నాగుల పంచమి చేయటం అనేది మనకి సంప్రదాయంగా ఉందమ్మా మొదటి నుంచి.